తుఫాను ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతులను ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి వరి, మిర్చి పొలాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుఫాను ప్రభావాన్ని 36 గంటల ముందు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షించారని తెలిపారు. ఫలితంగా తుఫాను ప్రభావం వల్ల నష్టాన్ని తగ్గించగలిగామని చెప్పుకొచ్చారు. చేసే విధంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల ద్వారా 50 నుంచి ₹1,00,000 మరియు వాళ్ళకి తక్కువ వడ్డీతో లోన్ వస్తుంది. ఇలా ఉండటమే కాకుండా సొంత ఎవరైనా ఇక్కడ పేదవాళ్ళు ఉండి సొంత ల్యాండ్ ఇళ్ల స్థలం ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు కూడా తెలియజేస్తే వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇళ్ళ స్థలాలు ఒకటైతే అసలు ఇళ్ల స్థలమే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రెవెన్యూ శాఖ ద్వారా ఇక్కడ ఇదివరకు ఇచ్చింది కోర్టులో ఉంది. దాన్ని కూడా పరిష్కారం దిశగా ఇంకా రాబోయే రోజుల్లో మనం రెవెన్యూ శాఖ ద్వారా ఇంకా ఏమైనా ల్యాండ్స్ ఉంటే ఎక్వైర్ చేసి కొత్తగా పేదలకు కూడా ఇవ్వడానికి ఏ అవకాశాలు ఉన్నాయో పరిశీలన చేసి మంత్రి గారు ఉన్నారు, వారి ద్వారా నేను ప్రయత్నం చేస్తానని, ఈ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయంగా ఉండే ఈ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల మద్దతుతో కష్టపడి పనిచేస్తాం. అందులో భాగంగా